కొత్త వార్తలు ఏమున్నాయో చూద్దాం. మై హోమ్కు నోటీసులు. ఒక్క పేపర్లని వార్త కనిపించిందా అండి? వెలుగులో లోపల పేజీలో ఈ వార్త చూసిన. ఒక్క పేజీలో ఇది ఎంత పెద్ద వార్త? మై హోమ్ రామేశ్వరరావుకి ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఈనాడులో ఉందా? నో. ఆంధ్రజ్యోతిలో ఉందా? నో. వెలుగు మెయిన్ పేపర్లో ఉందా? నో. దిశలో కనబడతా ఉన్నది ఈ వార్త. ఇట్లా కొన్ని పేపర్లో మాత్రమే ఈ వార్త ప్రధానంగా ఉన్నది. చూడండి, విచారణకు హాజరు కావాలని సర్కార్ ఆదేశం. సిమెంట్ కంపెనీల కబ్జా, భూదాన్ కబ్జాపై దర్యాప్తు. 16వ తేదీన సిసిఎల్ఏ దగ్గర ఎంక్వైరీ. 2012 నుంచి కొనసాగుతున్న వివాదాలు. పెద్ద ఎత్తున ఈ మైహోం రామేశ్వరరావు అనేటోడు తెలంగాణని చెరబట్టినాడు. పోలీసు వ్యవస్థని రామేశ్వరరావు వాడుకున్నట్టు ఎవ్వరు వాడుకోలేదు. మీడియా సంస్థలని కబ్జా చేసి వెలమ ఆఫీసర్లని పెట్టి ఒక రకమైన విధ్వంసానికి పాల్పడ్డాడు. సో ఈ చర్యలు ఈ నోటీసుల వరకే ఆగిపోతుందా? ఆ భూములన్నింటినీ, భూదాన భూములన్నింటినీ వెనక్కి తీసుకొని పేద ప్రజలకు ఇస్తారన్నది చూడాలి. ఎందుకంటే ఇలా పెద్ద ఎత్తున బిల్డింగ్లు కట్టేసినాడు. మైహోమ్ కంపెనీకి సర్కారు షాక్ ఇచ్చింది. సదరు కంపెనీ ప్రభుత్వ భూములను కబ్జా చేసిందని ఆరోపణలు రావడంతో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ నెల 16వ తేదీన హైదరాబాద్లోని భూదాన్ యజ్ఞ బోర్డు సెక్రటరీని కలవాలని సూచించింది. సంబంధిత డాక్యుమెంట్లు, రికార్డులు సమర్పించాలని నోటీసులో పేర్కొన్నది. మైహోమ్ మాయా భూదాన్ భూములు హాంఫట్, అడ్డొస్తే చంపుదామని బెదిరిస్తున్నారు. ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని రామేశ్వరరావు అనేటోడు ఆడొక విధ్వంసం చేస్తున్నాడు. పుష్కలంగా సున్నపురాయి. మేళ్ల చెరువు పరిసరాల్లోని భూముల్లో పుష్కలంగా సున్నపురాయి ఉన్నది. పైగా అన్ని వనరులతో మండల కేంద్రం కావడంతో వ్యాపారం జోరుగా నడుస్తున్నది. ఇన్నాళ్లుగా భూ వివాదాలకు పరిష్కారం దక్కకుండా ఇక్కడి సిమెంటు పరిశ్రమలు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని దర్జాగా అనుభవిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మేళ్ల చెరువు రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 1057, 874, 876, 895, 1080, 1086, 1140 గల సుమారు 3000 ఎకరాల భూములు వివాదాస్పదంగా మారాయి. ఎన్ఎస్పి దేవాదాయ భూదాన్ సీలింగ్ అసైన్డ్ ప్రభుత్వ భూములు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ భూములన్నీ నిషేధిత జాబితాలో చేర్చడంతో అన్ని హక్కు పత్రాలు కలిగి ఉండి కూడా పట్టా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎంత దుర్మార్గం చూడండి. వివాదాలను సృష్టించి కొందరు బడాబాబులు రైతుల వద్ద నుంచి భూములు అగ్గువ ధరకే కొనుగోలు చేశారని సమాచారం. మిగిలిన భూములు సైతం లావాదేవీలు నిర్వహించకుండా పలు రకాల వివాదాలు సృష్టించారు. దీంతో ఏళ్ల తరబడి వివాదాలతో మేళ్ల చెరువు పట్టాదారులు తమ భూములు అమ్ముకోలేక, పట్టా మార్పిడి చేయలేక, మరికొందరు రైతులు భూములు ఉండి కనీస హక్కు పత్రాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా సర్వే నెంబర్ 1057లో కల 160 ఎకరాల భూదాన్ భూములు, 18 ఎకరాల సీలింగ్ భూముల కారణంగా వివాదాలు చుట్టుముట్టాయి. ప్రభుత్వం కేవలం భూదాన్ భూములే కాకుండా అసైన్డ్, దేవాదాయ, సీలింగ్ భూములపైన దర్యాప్తు చేయాలని స్థానికులు కోరుతున్నారు. వీడు చేసిన అరాచకం మామూలుగా లేదా ఆ ప్రాంతాల్లో. మైహోమ్ కంపెనీకి రేవంత్ రెడ్డి సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. సదరు కంపెనీ ప్రభుత్వ భూములను కబ్జా చేసిందన్న ఆరోపణలపైన విచారణకు ఆదేశించింది. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని మైహోమ్ కంపెనీ భూదాన్ భూమిని ఆక్రమించిందని గుర్తించి వెంటనే ఖాళీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16వ తేదీన హైదరాబాద్లోని భూదాన్ యజ్ఞ బోర్డు సెక్రటరీని కలవాలని సూచించింది. సంబంధిత డాక్యుమెంట్లు, రికార్డులు సమర్పించాలని ఆ నోటీసులో పేర్కొన్నది. మేళ్ల చెరువులోని సర్వే నెంబర్ 1057/7లో 145 ఎకరాలు భూదాన్ ల్యాండ్ ఉన్నట్లు ధరణి రికార్డులు చెబుతున్నాయి. అలాగే 295/7లో 84 ఎకరాలు ఉంది. గడిచిన 10 ఏళ్లుగా మేళ్ల చెరువులో భూదాన్ భూములు ఆక్రమించి అక్రమంగా చేపడుతున్న నిర్మాణాలు నిలిపేయాలంటూ పలుమార్లు స్థానికులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు సర్వే చేసి ప్రస్తుతం 113 ఎకరాల భూదాన్ భూమి మైహోమ్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం స్వాధీనంలో ఉందని గుర్తించారు. ఇంకా కీర్తి ఇండస్ట్రీస్ ఆధీనంలో ఉన్న 18 ఎకరాలు, జాస్తి త్రివేణి పేరిట 21 ఎకరాలు ఉన్నట్టు గుర్తించారు. వీరందరికీ నోటీసులు జారీ చేసినట్లు మేళ్ల చెరువు తహసీల్దార్ జ్యోతి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వాసుదేవరావులు బుధవారం దిశకు వివరించారు. వారాల రంగయ్య 0.18 ఎకరాలు, పెళ్లి శ్రీరాములు 3 ఎకరాలకు కూడా నోటీస్ ఇచ్చారట. తెలంగాణ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వంతో మైహోమ్ కంపెనీ అధినేత జూపల్లి రామేశ్వరరావు యుద్ధమే చేశారు. తాను వేలంలో దక్కించుకున్న స్థలాన్ని గేమింగ్ పార్కు కేటాయించడం ఏమిటంటూ అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఐటీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యలను తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఆయన సిమెంట్ వ్యాపారం ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగింది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మారిన 2 నెలలకే మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. అయితే భూదాన్ భూముల కబ్జాకు గురవుతున్నాయంటూ దిశ 2022 జనవరి 10వ తేదీన కథనాన్ని ప్రచురించింది. అయితే ఇది పెద్ద దందా. ఇది
సో మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విచారణ ఎంతవరకు ముందుకు తీసుకెళ్తుందన్న చూడాలి. ఎందుకంటే ఈ విచారణ జరిగే ప్రక్రియలో మైహోం రామేశ్వరరావుతో పాటు చిన్నజీయర్ స్వామి ఎంటర్ అవుతాడు, కేసీఆర్ మనుషులు ఎంటర్ అవుతాడు. దాంతోపాటు రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న మైహోం రామేశ్వరరావు బ్యాచ్ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. అండ్ దట్టు బీజేపీని కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే అన్ని పార్టీలకు సంబంధించిన మనుషులు ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, అన్ని పార్టీల్లో ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి వీటన్నింటికి తలొగ్గుతాడా, అడుగు ముందుకేసి విచారణ చేసి భూములన్నీ వెనక్కి తీసుకొని పేద ప్రజలకు ఇస్తాడా చూడాలి రాబోయే రోజుల్లో. దీన్ని మనం ఫాలో అప్ చేద్దాం ఖచ్చితంగా.